చోట నేను చెప్తాను, ఇక్కడున్న ప్రతి ఒక్క వస్తువు 50 లక్షలకి ఎక్కువే ఉంటుంది. అయితే చెప్పు, నీకిక్కడేం పని? డబ్బులున్నాయని నీకు చాలా పొగరు కదా. అయితే మనం ఒక పందెం కడదాం. పందెం ఏంటంటే ఈరోజు దసరా ఈవెంట్లో నేను అన్నిటికంటే ఖరీదైన వస్తువుని కొంటాను. నీ విషయాల ఖరీదైన వస్తువు ఏంటంటే ₹1 చాక్లెట్ అవుతుంది, అంతేనా? ఒకవేళ నేను కొన్నానే అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? అటెన్షన్ ఎవ్రీవన్, ఒకవేళ ఈ వ్యక్తి నన్ను అంటే ఈ ప్రతీక్ ని బెడ్డింగ్ లో ఓడిస్తే మీ అందరి ముందు బట్టలిపి డాన్స్ చేస్తాను. ప్రతీక్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మైండ్ ఏమైనా పాడైపోయిందా ఏంటి? రిలాక్స్ నందిని, నీ ఫియాన్సీ దగ్గర చాలా డబ్బులే ఉన్నాయి. ఇక నువ్వు ఒకవేళ నేను గెలిస్తే నువ్వు కూడా అదే పని చేయాల్సి ఉంటుంది. ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను, కానీ ఇంతకు ముందులా పారిపోవద్దు, సరేనా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ దసరా చారిటీ ఈవెంట్ కి స్వాగతం. ఈ ఈవెంట్ లో వచ్చిన డబ్బంతా కూడా మేము పేద పిల్లల చదువు కోసం అలాగే వాళ్ళ జీవితాలని మెరుగుపరచడానికి యూజ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ మీరందరూ కూర్చోండి. టేక్ యూర్ సీట్స్. అయితే మనం ఇప్పుడు ఆక్షన్ ని మొదలు పెడదాం. ఈ సాయంత్రపు వేళ అత్యంత అమూల్యమైన వస్తువుని మీ ముందు పెడుతున్నాను. ఇది రాణి ఇందుమతి హారం. ఈ హారం ఇంచుమించు 5000 ఏళ్ల క్రితంది. ఇక పాట మొదలు పెడదామా? ఈ నెక్లెస్ స్టార్టింగ్ ప్రైస్ 50 lakh రూపీస్. శివం, 50 లక్షలా? ఎవరో ఆట మొదలు పెట్టడానికి ముందే ఓడిపోయారనిపిస్తుంది. 51 lakhs. 51 lakhs once. 55 lakhs. నీకు తెలుసు కదా, ఒకవేళ నువ్వు పాట పాడావంటే తర్వాత డబ్బులు ఇవ్వకపోతే నువ్వు జైలుకి వెళ్ళొచ్చు. అందుకే నీ స్థాయికి మించి పాట పాడకు. శివం, మనం ఇదంతా చేయాల్సిన అవసరమేం లేదు. 56 lakhs. 60 lakhs. 60 lakh once. అసలు మీ దగ్గర 60 lakhs ఉన్నాయా? ప్రతీక్, ఏదైనా చెయ్యి, మనం వీళ్ళని గెలవనివ్వకూడదు. నందిని, 75 lakhs కంటే ఎక్కువ పైకి వెళ్ళలేను. అయితే నువ్వు 75 lakhs చెప్పు, మాట్లాడవేంటి? 75 lakhs. 5 crores. అంతా నాశనం అయిపోయింది. మీరిద్దరూ అంత డబ్బు మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా? 5 crore once. ఎలాగో పాడేసావు కాబట్టి ఇక డబ్బు సిద్ధం చేసుకో. 5 crore twice. లేదు లేదు, మేము ఆ పాట వెనక్కి తీసుకుంటాం. Sold. ఆహా, ఇటు చూడండి. ఈ సిగ్గులేని అమ్మాయి ఇప్పటి నుండే ఎలా అడుక్కుంటుందో. పేమెంట్ రిసీవ్. ఓ, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మాకు పేమెంట్ ఇప్పుడే అందింది. ఏంటి? ఎవరిచ్చారు? మిస్టర్ శివం షా. ఏంటి, ఇతను మిస్టర్ శివం షానా? నువ్వేమనుకున్నావు? హ్యాపీ దసరా అని. ఇంపాసిబుల్. ఈ అడుక్కునేవాడు, ఈ చేత కానివాడు, అసలు ఇతని దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది? నువ్వు ఖచ్చితంగా ఏదో బ్యాంక్ లూటీ చేసుంటావు. లేకపోతే నీలాంటి పేదవాడి దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? వెల్, పందెం ప్రకారం ఇప్పుడు నేనే గెలిచాను. అయితే పద, ఇప్పుడు నీ బట్టలు విప్పు. నేను చెప్పేది విను. నువ్వు పందెం ఓడిపోయావు. నువ్వే అందరి ముందు చెప్పావు కదా, ఒకవేళ నువ్వు ఓడిపోతే అందరి ముందు బట్టలు విప్పి డాన్స్ చేస్తానని. ఏంటి? నీ మాట నిలబెట్టుకో, బట్టలు విప్పు. ఆపండి. నేనెవరో నీకు తెలుసా? నేను షా ఇండస్ట్రీలో మేనేజర్ని. నా నెట్వర్క్ వింటే మీ అందరికీ కళ్ళు తిరుగుతాయి. నన్ను అవమానించడానికి నీకెంత ధైర్యం? వావ్, అందరూ కొంచెం చూడండి. మన మేనేజర్ గారు తను ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం లేదని ఒప్పుకుంటున్నారు. ఐ గెస్ మీరు మేనేజర్ పోస్ట్ కి రిజైన్ చేస్తే మంచిది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? జయేష్, ఎస్ బాస్. ప్రతీక్ నీ ఉద్యోగం నుంచి తీసేయ్. ఎస్ బాస్. శివం, ఇదంతా ఏంటి? ఇతనెందుకు నేను బాస్ అంటున్నాడు? సేజల్, నిజం ఏంటంటే షా ఇండస్ట్రీస్ యొక్క సీఈఓని నేనే. ఈ విషయం నీకు నేను చెప్పాలనుకున్నాను, కానీ నాకు ఎప్పుడు అవకాశం దొరకలేదు. కానీ ఇప్పుడు నీ దగ్గర ఏది దాచాలనుకోవట్లేదు. ఆహా, నువ్వు కబుర్లు బాగానే చెప్తున్నావు గానీ నువ్వు ఎప్పుడైనా సీఈఓ ముఖం చూసావా? ఆయన ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ కోటీశ్వర్లో ఒకరు. కానీ ఇక్కడ ఈ ముస్టోడు సీఈఓ అని చెప్పుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. మీకు అర్థమవుతుందా?
మీరిద్దరూ ఎంత పెద్ద క్రైమ్ చేస్తున్నారో దీనికోసం మీ ఇద్దరి జీవితాంతం జైల్లో మగ్గిపోతారు. చాలు, ఎక్కువ చేస్తున్నారు. నా కంపెనీకి మీలాంటి ఫూల్స్ని డీల్ చేసే అంత టైం లేదు. జయేష్, ప్రతీక్ని వెంటనే ఫైర్ చేయి. ఎస్ బాస్. నో నో, నన్ను జాబ్లో నుంచి తీసేశారు. లేదు లేదు, ఇది నిజం అయి ఉండదు. ఇది నా ఫియాన్సీని అవమానించినందుకు శిక్ష. వెయిట్ 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 వెయిట్, నువ్వు నిజంగానే షా ఇండస్ట్రీ సీఈఓనా? లేదు ప్రతీక్, వీళ్ళిద్దరూ ముందులాగానే ఒక డ్రామా ఆడుతున్నారు. ఏం జరగదు ప్రతీక్, నేను చెప్తున్నానా, ఏం జరగదు, అంతా బాగైపోతుంది. మనం అంతా బాగు చేద్దాం. హే, నువ్వు మా ఇద్దరిని ఇలాంటి ఫేక్ మెసేజెస్ తో భయపెట్టలేవు. మా నాన్నగారు షా ఇండస్ట్రీస్ లో హెడ్ ఆఫీస్ లో మేనేజర్. నేనొక పని చేస్తాను, నేను డైరెక్ట్ గా ఆయన్నే అడుగుతాను. అప్పుడు ఆయనే నిజం చెప్తారు. ఆ, అడుగు అడుగు, నీకంతా తెలుస్తుంది. హలో నాన్న, నాన్న ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి తన షా ఇండస్ట్రీ సీఈఓ అనే చెప్పుకుంటున్నాడు. నాన్న, మీరు త్వరగా ఇక్కడికి రండి, వచ్చి వాడికి బుద్ధి చెప్పండి. ఏంటి, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. సరే, మా నాన్నగారు ఇక్కడికి వస్తున్నారు, ఆయన నీకు బుద్ధి చెప్తారు.